హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందు వీడియోలో మనం కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో, క్లిప్స్ ఎలా పెట్టుకోవాలో చూసుకున్నాం. ఇంక ఈ సిరీస్ నుంచి కెమెరా కోసం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాకి ఎన్ని బటన్స్ ఉన్నాయి, అసలు కెమెరా ఎలా ఆపరేట్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదేనండి మన దగ్గర ఉన్న M4. ఇందులో ఎన్ని బటన్స్ ఉన్నాయి, అసలు ఏ బటన్ దేనికి యూజ్ అవుతుందో ఒకసారి చూసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడ బ్యాటరీ అని పెట్టుకోవచ్చు. కింద బ్యాటరీ ఉంటుంది. మనం ఓపెన్ చేసుకుని మనం బ్యాటరీ పెట్టుకోవడానికి కింద చాయిస్ ఉంటుంది. ఓకే. లెన్స్ అండి సిగ్మా 24/70 సిగ్మా లెన్స్ 2.8. ఓకే. మ్యాక్సిమం చాలా మంది బిగినర్స్ తప్పు చేసేది ఏంటంటే లెన్స్ పెట్టినప్పుడు చాలా మంది ఎలా పడితే అలా పెట్టేస్తారండి. లెన్స్ పెట్టినప్పుడు మెయిన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే లెన్స్ ఏమైనా పెట్టినప్పుడు ఏ మాత్రం తేడా అయినా ఈ కింద థ్రెడ్స్ ఉంటాయండి. ఈ కిందన అవి ఏ మాత్రం ఒక్కటే డ్యామేజ్ అయినా మొత్తం కెమెరా అంతా స్పాయిల్ అయిపోయినట్టుగా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా లెన్స్ మార్చినప్పుడు మనకి ఇక్కడ ఒక డాట్ ఉంటుందండి. కెమెరా మీద కూడా ఒక డాట్ ఉంటుంది. రెండు కలపాలి. రెండు కలిపి కరెక్ట్గా పెట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు లెన్స్ ఫిక్స్ అయినట్టుగా. అండ్ ఆ తర్వాత కిందన ఒక బటన్ ఉంటుందండి. ఈ బటన్ నొక్కే మనం లెన్స్ తీయాలి. మనం ఏ మాత్రం మిస్క్యారీ చేసినా మొత్తం లెన్స్ పోతాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడున్న కెమెరా కూడా పోద్ది. అండ్ మనం కెమెరా చేసినప్పుడు ఇక్కడ మన సెన్సర్ అని ఉంటుందండి. సెన్సర్ ఎప్పుడైనా కెమెరా లెన్స్ చేంజ్ చేసినప్పుడు కెమెరా ఎప్పుడు కింద పెట్టుకుని చేయండి. ఇలా పెట్టుకుని చేసుకున్నప్పుడు మనం లేకపోతే ఈ టైపు. అంతేగాని కెమెరా లెన్స్ సెన్సర్ మాత్రం ఇలా పెట్టకండి. ఎందుకంటే ఏ మాత్రం డస్ట్ ఏమైనా లోన్ ఏమైనా వెళ్ళిందంటే మొత్తం సెన్సర్ అంతా పోయినట్టుగా. ఇక్కడ బటన్ ఉంటుందండి, మెయిన్ ఆన్ ఆఫ్. మనం ఆన్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా ఈ బటనే. డిస్ప్లే కోసం ఇలా ఉంటుంది. ఓకే. మనకి ఇక్కడ అపర్చర్ ఉంటుందండి. ఈ బటన్లో మనకి అపర్చర్ ఉంటుంది. మన మెయిన్ అంటే ఆన్ ఆఫ్ పక్కనే ఉంటుంది. అపర్చర్ మోడ్ ఉంటుంది. ఓకే. దాని పక్కనే ఇక రికార్డింగ్ మోడ్ ఉంటుందండి. మనం ఏదైనా 4K కానీ 1080p కానీ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఇక్కడ ఉంటుంది. దాని పక్కనే వెళ్తే ఇక్కడ ఒక మెనూ బటన్ ఉంటుందండి. మనం మెనూ చూసుకుంది మాన్యువల్ కానీ, ఆటో మోడ్ కానీ, షట్టర్ ప్రియారిటీ కానీ, అపర్చర్ ప్రియారిటీ కానీ, ఇవన్నిటికి ఒకసారి క్లాస్ చెప్తాను. దాని కింద ఒక వీడియో కానీ, స్లో మోషన్ కానీ, ఫొటోస్ కానీ ఈ ఆప్షన్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కే మనం ఏదైనా ఫోటో మోడ్లోకి కానీ వీడియో మోడ్లోకి కానీ వెళ్తాం. ఓకేనా. దాని పక్కనే ఉంటుందండి షట్టర్. మనం షట్టర్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ. ఓకే. ఇంకా అలా కిందకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే బటన్ ఉంటుంది. అంటే మనం డిస్ప్లే చెక్ చేసుకోవడానికి, డిస్ప్లే థ్రెడ్ లైన్స్ కానీ ఏమైనా చెక్ చేసుకోవడానికి డిస్ప్లే బటన్ ఉంటుంది. దాని పక్కనే మనం ఒకేసారి 3-4 ఫొటోస్ వస్తాయి కదండి. అది ఒకేసారి డ్రైవ్ మోడ్, సింగిల్ షూటింగ్ అని చెప్పి ఒక మోడ్ ఉంటుంది. మనం కావాలంటే మాన్యువల్గా మనం మార్చుకోవచ్చు. ఓకేనా. దాని పక్కనే ISO ఉంటుందండి. ISO మనం ఎంత పెట్టుకుంటే మనం అక్కడ ఉన్న టెంపరేచర్ బట్టి ఆ మోడ్లో మనం పెట్టుకోవచ్చు. దానికి కిందకి వెళ్తే ప్రివ్యూ మోడ్, అంటే మనం తీసిన ఫోటో ఏదైనా మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి. ఓకేనా. దాని కిందనే ప్రివ్యూ మోడ్ ఉంటుంది. దాని పక్కనే డిలీట్ మోడ్ ఉంటుందండి. మనకు ఒక ప్రివ్యూ ఫోటో మనకు నచ్చకపోతే వెంటనే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. దీని పైకి వస్తే మెనూ మోడ్. మనం సెట్టింగ్స్ కానీ ఏవైనా ఈ మెనూ మోడ్లోనే ఉంటాయి. ఓకే. దాని పక్కనే C3 అండ్ నుంచి ఇటుకస్ అయితే C1, ఇటుకస్ అయితే C2. ఎందుకంటే ఈ మోడ్స్ ఎందుకంటే ఉన్నాయంటే మనం ఏదైనా పెట్టుకోవడానికంటే చాలామంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే సెట్టింగ్స్కి వెళ్ళి పెట్టుకోరు. ఈ మాన్యువల్ మోడ్స్లోని మనం వాళ్ళు సెట్టర్ కానీ, ISO కానీ, లేకపోతే కెల్విన్ కానీ ఈ మూడు
వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే సెకండ్స్లో వాళ్ళు క్యాప్చర్ చేయాలి కొన్ని ఫొటోస్ అయితే. అప్పుడు మళ్ళీ వాళ్ళు సెట్టింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అవ్వదు. వాళ్ళు ఏంటంటే ఈ మోడ్స్ దగ్గర వాళ్ళు చేయిలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైనా ఒక్కసారి వాళ్ళకి ఏమైనా క్లిక్ ఏం చేయాలనుకుంటే వెంటనే వాళ్ళు కెల్విన్ కానీ ఐఎస్ఓ కానీ వెంటనే వాళ్ళు ఈ మోడ్స్లో వాళ్ళు పెట్టుకుంటారు. మాన్యువల్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది V500 అండి. అంటే ఒక ప్రివ్యూ మనం చూడాలనుకుంటే మనకి చూసుకోవడానికి ప్రివ్యూ మోడ్. ఓకేనా, ఇది V500. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవచ్చండి ఐఎస్ఓ అంటే ఏంటి, షట్టర్ అంటే ఏంటి, అపర్చర్ ఏంటి అంటే ఏంటి. ఎందుకంటే ఇది ఈ క్లాస్లో చెప్పొచ్చు, కానీ ఏంటంటే ఈ మూడేనండి కెమెరాకి దేనికైనా. ఈ మూడు వస్తే మనకు ఒక ఫోటోగ్రాఫర్లో 50% వస్తున్నట్టుగా, మిగతా 50% మన స్కిల్ మీద ఉంటుంది. ఈ మూడు వస్తేనే మనం ఈ టూల్ యూజ్ చేసుకోగలం. ఈ మూడు మనకి చాలా అంటే ఈ కెమెరాలోని మనకు కావాల్సింది మెయిన్ ఈ మూడే. ఈ షట్టర్, ఐఎస్ఓ, అపర్చర్, ఈ మూడు మనం వాడడం వచ్చిందంటే మ్యాక్సిమం ఒక ప్రొఫెషనల్ కెమెరాస్ని మనం ఏదైనా హ్యాండిల్ చేయగలం. ఒక ఆటో మోడ్ నుంచి మాన్యువల్ మోడ్కి రావాలంటే ఈ మూడు అయితే మాత్రం చాలా మెయిన్. ఈ మూడు మనం నెక్స్ట్ క్లాస్లోనే చెప్తాను. అంటే ఐఎస్ఓ ఎలా సెట్ చేసుకోవాలి, అపర్చర్ మోడ్ ఎలా సెట్ చేసుకోవాలి, మనం నెక్స్ట్ క్లాస్లో చెప్దామండి. ఈ మూడు ఎలా యూజ్ చేయాలి, ఏ పర్పస్లో ఏది యూజ్ చేయాలి, సన్లైట్లో ఎలా యూజ్ చేయాలి, మళ్ళీ నుంచి ఇండోర్లో ఫొటోస్ యూజ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి, మనం లైటింగ్ పెట్టుకున్నప్పుడు ఎలా యూజ్ చేయాలి. దాంతోపాటు మనం టెగ్గర్ యూజ్ చేస్తామండి. టెగ్గర్ యూజ్ చేసి లైటింగ్ 300, 400, 600 పెట్టుకుంటాం. ఆ టైంలో మనం ఎంత షట్టర్ పెట్టుకోవాలి, ఎంత ఐఎస్ఓ పెట్టుకోవాలి, మొత్తం అన్నీ ఒకసారి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కొన్ని ఇప్పుడు దాకా దించిన కెమెరాస్లోనే మనకు బాగా నచ్చిన కెమెరాస్ ఏంటంటే 3, 4, 5, R3, M4, 5. ఈ సిరీస్లోని మెయిన్ కెమెరా ఒక చేంజ్ తీసుకొచ్చిందంటే సోనీ ఏంటంటే R3 అండి. అప్పుడు దాకా కెనాన్, నికాన్ ఫోటోగ్రఫీలో ఒక తోపులో ఉండే సీజన్లోని ఆ టైంలో R3 అనే కెమెరా ఒకటి దించిందండి. బట్ పిక్చర్ క్వాలిటీ అయితే మామూలుగా ఉండదు. అండ్ తర్వాత 4 దించింది, తర్వాత ఇప్పుడు 5. ఈ మూడిట్లో వేరియేషన్ ఏంటంటే R3 ఫోటోకి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. బట్ వీడియోకి అయితే మాత్రం అంత వర్కౌట్ అవ్వదు. మనకు వీడియోకి ఫోటోకి కావాలనుకుంటే ఇప్పుడు 5 వచ్చింది, 5 తీసుకోవడం బెటరు. 4 ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే అండి, 4Kలో క్రాప్ అవుతుందండి. 1.4 60 ఫ్రేమ్స్ పెట్టిన తర్వాత మనకు చిన్న క్రాప్ కనిపిస్తుంది. అదే 5లో క్రాప్ అవ్వలేదు, డైరెక్ట్గా ఫుల్ సెన్సర్ ఇచ్చాడు. దాంతోపాటు 33 మెగాపిక్సెల్ రెండును. ఫోటోకి అయితే రెండు ఒకలాగే ఒకే ఉంటుంది. R3 అయితే ఇప్పటికీ ఒక అందరి దగ్గర ఉండేది ఇప్పుడు R3 సోనీలోనే. అయితే ఈ ఫోటోకి అయితే మాత్రం R3 అయితే మనకి బడ్జెట్లో ఉంటుంది. 4కి వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న క్రాప్ అవుతుంది. 4కి ఇప్పుడు అందరూ 4K వీడియో అడుగుతున్నారు సాంగ్స్కి, చిన్న క్రాప్ తీసుకొస్తుంది. అదే 5లోకి అయితే క్రాప్ అయితే అవ్వలేదు, 120 ఫ్రేమ్స్కి మాత్రం క్రాప్ ఇచ్చాడు. 120 ఫ్రేమ్స్ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. బట్ ఏంటంటే 60 ఫ్రేమ్స్లో మనం సాంగ్ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే 60 ఫ్రేమ్స్కి నేను తీసింది S3లో తీసాను, క్రాప్ లేకుండా తీసిన సాంగు. అండ్ M4తో క్రాప్తో ఉన్న సాంగు రెండు కింద లింక్ పెడతానండి, ఒకసారి ఆ లింక్స్ చూడండి. బట్ మీకే వేరియేషన్ తెలుస్తుంది. అంటే క్రాప్ తీసిన వీడియో ఎలా ఉంటుంది, క్రాప్ లేకుండా తీసిన వీడియో ఎలా ఉంటుంది, చిన్న చేంజ్ ఉంటుందండి. దానికి దీనికి చాలా చేంజ్ ఉంటుంది మనకి. మనం ఈ టైంలో మాత్రం కెమెరా ఒకవేళ బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటే R3 అయితే బెటరు. బట్ మనీ కొంచెం పెడదాం అనుకుంటే ఓకే, నాకు రెండు కావాలి, ఫోటోకి కావాలి, వీడియోకి కావాలంటే 5కి వెళ్ళిపోండి, రెండింటికి యూజ్ అవుతుంది. సోనీలో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ S-Logs ఉంటాయి దాంతోపాటు. మనకి S-Logsకి మెయిన్ ఏంటంటే సోనీకి వీడియోకి ఎప్పుడైనా లాక్ సెట్టింగ్స్లో బాగుంటాయి. దాంతోపాటు లట్స్ కానీ లేకపోతే కలర్ గ్రేడింగ్ కానీ చాలా బాగుంటుంది. అందుకే మ్యాక్సిమం వీడియో తీసిన అందరూ FX3 కానీ S3 కానీ ఇవే ఉంటాయి మనకి. ఓకే, మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.